వినయ్. సార్ వస్తున్నా. సార్ నిన్న కంపెనీ ఫైల్ ఇచ్చా కదా, ఆన్లైన్లో ఎంటర్ చేయమని. కంప్లీట్ అయిందా? ఏ కంపెనీ ఫైల్ సార్? నాకెప్పుడు ఇచ్చారు? నీకు కాదులే, మహేష్ రమ్మని చెప్పు. ఓకే సార్. సార్ రమ్మన్నా. మహేష్, నిన్న ఎలిగెన్స్ కంపెనీ ఫైల్ మీకు ఆన్లైన్లో ఎంట్రీ చేయమని ఇచ్చాను. కంప్లీట్ అయిందా? అది నిన్న మా పాపకి జ్వరము చెప్పారు కదా. అదే సార్, చాలా సీరియస్ అంటేను నిన్న పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది సార్. ఆ పనిని మన మాయకి అప్పగించి వెళ్ళాను సార్. మాయకి అప్పగించారా? అవును సార్. సరే, ఒకసారి మాయాని పిలవండి. వర్క్ కంప్లీట్ అయిందేమో. సార్ అది సార్. ఏంటయ్యా నచ్చుకుతున్నావు? మాయ ఈరోజు ఆఫీస్కి రాలేదు సార్. ఆఫీస్కి రాలేదా? ఏమైంది? తెలీదు సార్. ఫోన్ చేస్తే కూడా నాట్ రీచబుల్ వస్తుంది సార్. నాట్ రీచబుల్ వస్తుందా? సరే, మాయ వస్తానండి, ఒకసారి కలవమని చెప్పండి. ఓకే సార్. మహేష్ సార్, ఆ వాచ్మెన్కి చెప్పి సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు, అవి రిపేర్ చేయించమని చెప్పండి. ఆ తాగుబోతుడు ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నాడు. కొంచెం మీరు చూసుకోండి. అతను కూడా ఆఫీస్కి రాలేదు సార్. అతను కూడా రాలేదా? మహేష్ గారు కొంచెం ఏమనుకోకుండా మీరు దగ్గరుండి ఆ వర్క్ కంప్లీట్ చేయరా? అలాగే సార్. సరే. సార్, మిమ్మల్ని కలవడానికి ఈ ఏరియా ఎస్ఐ రావు గారు వచ్చారు సార్. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఓకే సార్. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? మీ ఆఫీస్లో మాయా అనే అమ్మాయి పనిచేస్తుంది కదా? అవును సార్, చాలా మంచి అమ్మాయి. నిన్నే ప్రమోషన్ కూడా ఇచ్చాను, శాలరీ కూడా హైక్ చేశాను. ఏంటి సార్ ఎనీ ప్రాబ్లం? నిన్న నైట్ నుంచి ఆ అమ్మాయి కనిపించట్లేదని వాళ్ళ పేరెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. తన లాస్ట్ కాల్ వాళ్ళ పేరెంట్స్తో 9:30కి మాట్లాడింది. తన ఫోన్ సిగ్నల్ చివరిగా ఈ ఏరియాలోనే లాస్ట్ అయింది. అందుకే మీ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. సీసీటీవీ ఫుటేజా? సీసీటీవీ కెమెరాస్ 4 days నుంచి పనిచేయట్లేదు సార్. మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. మా వాచ్మెన్కి చెప్తే కూడా పట్టించుకోవట్లేదు సార్. తాగుబోతాడు. అయినా మీరు వచ్చి ఇలా అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏంటి సార్ ఎనీ సీరియస్ మ్యాటర్? సరే, ఒకసారి మీ వాచ్మెన్ పిలిపించండి, మాట్లాడాలి. వాచ్మెనా? వాచ్మెన్ కూడా ఈరోజు రాలేదు సార్. వాచ్మెన్ కూడా రాలేదా? సరే, మీ ఆఫీస్లో పనిచేసే ఇద్దరు ఎంప్లాయీస్తో తను రెగ్యులర్గా మాట్లాడుతున్నట్టు కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఓకే సార్, యూ కెన్ ప్రొసీడ్. చెప్పు నారాయణ. వద్దు నారాయణ,
నాకు ఇంకా టైం పడుతుంది. లేదు నారాయణ, ఇక్కడంతా చాలా సస్పిషియస్గా ఉంది. సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు. అలాగే ఈ ఆఫీస్లో పనిచేసే వాచ్మెన్ కూడా కనిపించకుండా పోయాడు. ఫోన్ ఏమో అవుట్ ఆఫ్ నెట్వర్క్లో ఉంది. అదే ఎంక్వైరీ చేస్తున్నాను. సరే నారాయణ, నేను ఇదో మళ్ళీ మాట్లాడతా. నేను చెప్పిన వరకు సరేనా? కూర్చోండి. మీ పేరు? వినయ్ సార్. మిస్టర్ వినయ్, మీరు మాయాకి రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు? డైలీ 5 to 6 times కాల్ చేస్తుంటాను సార్. నేను సేల్స్ మేనేజర్ కాబట్టి ఎక్కువ టైం బయటే ఉంటాను. క్లయింట్ విషయంలో, అకౌంట్స్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేస్తుంటాను సార్. ఓకే, యాక్చువల్గా నిన్న మార్నింగ్ నుంచి ఆఫీస్లో ఏం జరిగిందో కొంచెం డీటెయిల్డ్గా చెప్పగలరా? నిన్న మార్నింగ్ ఆఫీస్కి రాగానే మా బాస్ హలో సార్. మాయా, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్, వస్తున్నా. మాయా, అమీర్పేటలో మన కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది కదా? ఎస్ సార్. సో ఈ రోజు నుంచి నేను ఆ బ్రాంచ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను ఈ బ్రాంచ్కి ఇన్ఛార్జ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ మాయా. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు, ఈ రోజు నుంచి నీ శాలరీ కూడా హైక్ చేస్తున్నాను. నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే నేను నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తాను. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. పద, ఈ గుడ్ న్యూస్ అలాగే స్టాఫ్ సార్. అందరికి చెప్దాం. మై డియర్ ఎంప్లాయీస్, కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నుంచి ఆఫీస్ ఇన్ఛార్జిగా మాయాని అపాయింట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మాయా. థ్యాంక్ యూ. మీకేమైనా సమస్యలున్నా, డౌట్స్ ఉన్నా మాయతో చెప్పండి. మహేష్ గారు, సార్. మాయాకి ఏదైనా కంపెనీ విషయాల్లో డౌట్స్ ఉంటే దగ్గరుండి చూసుకోండి. అలాగే సార్, తప్పకుండా. సరే సార్, ఈ ఫైల్లో కరెక్షన్స్ మనం లోపలికి వెళ్ళి డిస్కస్ అలాగే చేస్తున్నాం. హే కంగ్రాట్స్ మాయా. ఆ తర్వాత మేము ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోయాం సార్. చెప్పు. ఏంటి మేడం, మేము గుర్తున్నామా? ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవునా? మరి మేడం గారి హ్యాపీనెస్ కి కారణం ఏంటో? నాకు ప్రమోషన్ వచ్చింది, శాలరీ కూడా హైక్ చేశారు. వావ్! మరి పార్టీ ఏం లేదా మేడం గారు? ఆఫీస్లో చాలా వర్క్ ఉంది మై డియర్ లవర్ గారు. అయితే ఈ రోజు ఈ భక్తుడికి మీ దర్శన భాగ్యం లేదన్నమాట. ఈ రోజుకి మిమ్మల్ని మనసులో ఆరాధించుకుంటూ అలా గడిపేస్తాలేండి. సరే సరే, అలా అమ్మాయిలా అలక్కండి. ఈవినింగ్ 6 o'clockకి ఆఫీస్ అయిన తర్వాత కలుస్తా, ట్రీట్ ఇస్తా. ఓకేనా? ఓకే, బాయ్. లవ్ యూ బంగారం. లవ్ యూ టూ. ఓకే ఓకే, బాయ్. పార్టీ మీ బాయ్ ఫ్రెండ్కేనా? మాకు లేదా? ష్యూర్, మీకు కూడా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నిన్న మీరు ఆఫీస్ నుంచి ఏ టైంకి వెళ్ళారు? నిన్న యాక్చువల్గా మా పాపకి వైరల్ ఫీవర్ వచ్చి సీరియస్గా ఉందంటే. ఏంటండి ఈ ఫైల్ ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి? ఈ రోజు ఈవినింగ్ కల్లా ఇది సబ్మిట్ చేయాలి. సార్, మా పాపకి ఒంట్లో బాగలేదు సార్. అవన్నీ చెప్పండి నాకు. నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి సార్. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి? చూసుకోవడానికి ఎవరు లేదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఈవినింగ్ లోపు ఈ ఫైల్ వర్క్ ఫినిష్ చేసి మీకు సబ్మిట్ చేస్తాను సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి సార్. ఇన్కంప్లీట్ గా ఉంది. సార్, నాకు అవన్నీ తెలియదండి. సాయంత్రం కల్లా వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళండి. నేను అలాగే ఇంటికి వెళ్ళాలి సార్. ఒక్క హాఫ్ డేనే కదా సార్, రేపు ఫైల్ ఫినిష్ ఇవన్నీ నాకు చెప్పండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైల్ కంప్లీట్ చేశాక మీరు ఇంటికి వెళ్ళాలి. ఈ ఫైల్ నాకు చాలా ఇంపార్టెంట్. సార్ సార్, ఏమైంది సార్? ఏమైంది సార్? బాస్ ఎందుకు అలా సీరియస్ అవుతున్నారు? మా పాపకి వైరల్ ఫీవర్ వచ్చి సివియర్గా ఉందంట.
ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పాప నన్నే కలవరిస్తుంది. బాస్ ఏమో ఈ వర్క్ కంప్లీట్ చేస్తే కానీ వెళ్ళటం కుదరదంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మాయా, ఇఫ్ యూ డోంట్ మైండ్. అయ్యో పర్లేదు సార్, పాపకి బాలేదంటున్నారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాయా. నేను సార్కు మెసేజ్ చేస్తాను ఇలా వెళ్తున్నానని. థ్యాంక్ యూ మాయా. బాస్కి నేను చెప్పేస్తాను, మీరు వెళ్ళండి. హలో చిత్ర, నేను వచ్చేస్తున్నాను. బాస్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను. పాపను హాస్పిటల్ తీసుకెళ్దాం. నువ్వేం టెన్షన్ పడ మాకు. వెళ్ళొస్తాను మాయా. అలాగేనండి. నువ్వేం కంగారు పడమాకు, నేను వస్తున్నా కదా. హలో, కొంచెం అర్జెంట్ రావాలి సార్. మన రెన్యూలో ఒక పెండింగ్. ఇంత సడన్గా చెప్తే ఎలాగయ్యా? సార్ చూసుకోలేదు సార్. ముందే చూసుకోవాలి కదా. సార్ సారీ సార్. అది సరే వస్తానులే. సార్ ఎంతసేపట్లో వస్తారు సార్? ఒక గంటలో ఉంటా అక్కడ. సరే సార్, నేను మేనేజ్ చేస్తాను సార్ అప్పటి వరకు. మా బాస్ కూడా లేడు ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలంటే. సార్ ఈ రోజు లాస్ట్ డేట్ సార్, మీరు రాకపోతే ప్రాబ్లం ఓకే. సార్. The number you've dialed is not answering. Please try later. ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎలా? ఏమైంది వినయ్? మాయా, నేను కంపెనీ రెన్యూవల్ వర్క్ మీద బయటకు వెళ్ళాలి. బాస్కి చేస్తేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ చేశాను, రిప్లై కూడా ఇవ్వట్లేదు. వీడేమో అర్జెంట్గా రమ్మని కాల్ చేస్తున్నాడు. ఎలానో అర్థం కావట్లేదు. బాస్కి ఎలా చెప్పాలో తెలియట్లేదు. నో ప్రాబ్లం వినయ్, నువ్వు వెళ్ళేది కంపెనీ పనికే కదా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. బాస్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఎలా? బాస్కి నేను చెప్తాను కానీ నువ్వు ముందు వెళ్ళు. వెళ్ళా వర్క్ చూడు. ఓకే అయితే. మాయా, పార్టీ మాత్రం మర్చిపోకే. డెఫినెట్గా. బాయ్. మాయా నేను ఎన్ని గంటల వరకు ఆఫీస్లో ఉంది? నా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. అటు నుంచి అంటే ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఆఫీస్కి రాలేదు. ఆఫీస్ అయ్యాక ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళిందంటావా? ఏమో సార్, నాకు తెలీదు. అవును, మాయ ఎలాంటి అమ్మాయి? అంటే సార్, అంటే పబ్బులు, నైట్ పార్టీలు. అటువంటి అమ్మాయి కాదు సార్. చాలా మంచి ఎంప్లాయీ సార్. చాలా మంచి అమ్మాయి కూడా సార్. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు? ఓకే, మీరు వెళ్ళొచ్చు. సరే సార్. ఓకే సార్. మీ ఆఫీస్ స్టాఫ్ రోజు ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు? 6 కల్లా వెళ్ళిపోతారు సార్. నిన్న మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు? నేను ఎగ్జాక్ట్లీ 7 కల్లా వెళ్ళిపోయాను సార్. హాత్వే వాళ్ళతో మీటింగ్ కంప్లీట్ చేసుకొని నేరుగా ఆఫీస్కి వెళ్ళాను సార్. సార్ ఈరోజు ఎలాగైనా 2 అవర్స్లో ఆ వర్క్ ఫినిష్ చేసి మీకు చెప్తాను సార్. మాయా, సార్ మహేష్కి మార్నింగ్ ఒక ఫైల్ ఇచ్చాను ఆన్లైన్లో ఎంట్రీ చేయమని. ఆ వర్క్ ఎంతవరకు వచ్చిందో ఫోన్ చేసి కనుక్కో. సార్, మహేష్ గారు వాళ్ళ పాపకి సీరియస్గా ఉందంటే ఆఫ్టర్నూనే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాడా? వాట్ ద ఫక్! ఈ రోజు నైట్ కల్లా ఆ ఫైల్ సబ్మిట్ చేస్తానని చెప్పాను. వర్క్ అంటే రెస్పాన్సిబుల్ లేదు, ఏం లేదు. సార్ మీరేం వరీ అవ్వకండి సార్. ఆ ఫైల్ నాకు అసైన్ చేశారు. ఈరోజు ఎంత లేట్ అయినా ఆ వర్క్ కంప్లీట్ చేసే వెళ్తాను. ఏంటి, శాలరీ హైక్ చేశానని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా? సార్, ఇట్స్ మై డ్యూటీ సార్. అయినా మీరింత టెన్షన్ పడ్డం చూస్తుంటే ఆ వర్క్ ఎంత అర్జెంటో నాకు అర్థమవుతుంది. మీరు వెళ్ళండి సార్, నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. హలో, చెప్పండి లవర్ గారు. హలో మేడం గారు, 6:30 అయింది. పార్టీ అన్నారు, ట్రీట్ అన్నారు, ఎక్కడ? ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను. ఆఫీస్లో చాలా హెవీ వర్క్ ఉంది ఈరోజు. మనం రేపు ప్లాన్ చేద్దామా? సర్లే, మరేం పర్వాలేదులే, రేపు చూద్దాం. ఆఫీస్ అయ్యాక కాల్ చేయి, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను, సరేనా? సరే సరే, బాస్ వస్తున్నారు, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. బాయ్. మాయా, వర్క్ ఎంతవరకు వచ్చింది? సార్, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకో 2 అవర్స్లో అయిపోతుంది సార్. క్లయింట్తో మాట్లాడాను, రేపు సబ్మిట్ చేయొచ్చు. పద వెళ్దాం, ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఇట్స్ ఓకే సార్, మీరు వెళ్ళండి, నేను ఊబర్లో వెళ్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ఓకే, బాయ్ సార్. అంటే మీరు వెళ్ళేటప్పుడు మాయ ఆఫీస్లోనే ఉంది? ఆఫీస్లోనే ఉంది సార్. ఆ ఫైల్ వర్క్ కంప్లీట్ చేసి వెళ్తానని చెప్పింది. ఓకే, మీ ఒపీనియన్ ప్రకారము నిన్న రాత్రి మాయ ఎక్కడికి వెళ్ళిందంటారు? ఐ థింక్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి వెళ్ళిండొచ్చేమో సార్. అవును, వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా ఎంక్వైరీ చేశారు సార్ మీరు? సరే, మీ వాచ్మెన్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి. మీరు కూడా ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది, అందుబాటులో ఉండండి. మరి నేను బయలుదేరుతా. ఓకే సార్.
అలాగే సార్. సార్ మాయ గురించి ఏదైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేయండి సార్. షూర్, అలాగే. థ్యాంక్ యూ సార్. చెప్పు నారాయణ, ఆ అమ్మాయికి ఆల్రెడీ వచ్చిందా? ఇప్పుడే వచ్చింది సార్. దీని నుంచి మనకి ఏమైనా లీడ్ దొరుకుతుందేమో చెక్ చేస్తున్నాను సార్. ఒక గంటలో మీకు నేను రిపోర్ట్ ఇస్తాను సార్. అందులో బాయ్ ఫ్రెండ్ అనే పేరుతో నెంబర్ సేవ్ అయి ఉందా? అవును సార్, చందు అనే పేరుతో ఒక నెంబర్ ఫీడ్ అయ్యింది సార్. అర్జెంటుగా వాటి డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. అలాగే ఇక్కడికి కానిస్టేబుల్ పంపించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయించు. సరే సార్, ఇప్పుడు పంపిస్తున్నాను. నారాయణ, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. పటాన్చెరు సిఐ ఫోన్ చేస్తున్నాడు. ఓకే సార్, చేయండి. ఓకే సార్. చెప్పండి సార్. సాహు గారు, మీరు మాయ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు విషయంలో అమ్మాయి ఇండస్ట్రీస్కి వెళ్ళారు కదా? అవును. ఆ మిస్ అయిన మాయ తన బాసే తనను రేప్ చేశాడని మా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సార్. వాట్? అవును సార్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. నా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. అటు నుంచి అంటే ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఆఫీస్కి రాలేదు. ఆ పనంతా మాయాకి అప్పగించేసి ఆఫ్టర్నూనే వెళ్ళిపోయాను సార్. హాత్వే వాళ్ళతో మీటింగ్ కంప్లీట్ చేసుకొని నేరుగా ఆఫీస్కి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే సార్, బాయ్. మిస్టర్ ఈశ్వర్ సార్. మిస్ అయిన మాయ రేప్ చేయబడింది. సార్, రేప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు సార్? తన బాస్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? పటాన్చెరు స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది. ఆ స్టేషన్ సిఐ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. తనను రేప్ చేయడం ఏంటి సార్? కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు సార్? మాయ. మాయానా? మర్యాదగా నాతో వస్తే బాగుంటుంది. నడువు స్టేషన్కి. సార్ సార్ సార్, నాకు తెలియదు సార్. నాకేం తెలియదు సార్. అదరా. ఆ రోజు త్వరగా వెళ్ళిపోయాను సార్. చాలా వినాం ఇట్లాంటి. నాకేం తెలియదు సార్. నేను అడగండి సార్. చాలు. అవును సార్, మా బాస్ నిన్న 7 గంటలకే వెళ్ళిపోయాడు సార్. చెప్పాను కదా సార్, నిన్న 7కి వెళ్ళిపోయానని. ఆ అమ్మాయికి ఎక్కడ ఏదో దొరికితే నన్ను అనుమానించడం ఏంటి సార్ మీరు? కానీ ఆఫీస్కి వీడు తిరిగి 9 గంటలకు వచ్చాడు సార్. వీడు 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 సారేంటి మళ్ళీ వచ్చారు? ఏంటి అలా చూస్తున్నారు? ఇంకా ఎంతసేపు వర్క్ చేస్తావు? రా, అలా బయటికి వెళ్ళి మంచి రెస్టారెంట్లో భోంచేసి నాకు తెలిసిన గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, నైట్ స్పెండ్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రతి ప్రమోషన్ వెనకాల ఒక అవసరం ఉంటుంది. నీ ప్రమోషన్ వెనకాల నా అవసరం ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి సార్. ఏయ్, ప్రమోషన్ ఇచ్చింది నీ వర్క్ చూసి కాదే, నీ ఫిగర్ని చూసి. ఈ టైం కోసమే 6 months నుంచి ఎదురు చూస్తున్నా. ఒప్పుకున్నావు అనుకో, కంపెనీలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా. లేదంటే తప్పుకో. వెళ్ళు వెళ్ళు, డోర్స్ అన్ని లాక్. ఏదైనా హోటల్లో డిన్నర్ చేసి గెస్ట్ హౌస్కి వెళ్దాం అన్నాడు సార్. ఒప్పుకుంటే కంపెనీలో హై పొజిషన్ ఇస్తా అన్నాడు. ఒప్పుకోకపోతే 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 వాచ్మ్యాన్! వాచ్మ్యాన్! ఎవరైనా ఉన్నారా? హెల్ప్! వాచ్మ్యాన్! హెల్ప్! వాచ్మ్యాన్! ఎక్కడికి వెళ్తావే? నువ్వు తప్పించుకోలేవు. ఎవరైనా ఉన్నారా? ఒప్పుకోవడం తప్ప నీకు ఇంకో దారి లేదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏంటి బట్ మంచి లైఫ్ ఇస్తానంటే వద్దంటావేంటి?
సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. ఈ రోజు అమ్మాయిలంతా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారే. ప్లీజ్ సార్. బాయ్ ఫ్రెండ్ పేరుతో ఫోన్లు చేసి మాయ మాటలు చెప్తే కంప్లీట్ అయిపోతారు, కడుపులు తెచ్చుకుంటారు. తీరా మోసం చేశాక అయ్యో వద్దు సార్. మోసపోయారని ఏడుస్తారు. ఒక్క నైట్ నాతో స్పెండ్ చేస్తే లైఫ్ ఇస్తానని చెప్పాను కదే. ఆ? ఏమంటావు? రావే రావే. ఎక్కడికి లేవే? ఎటు ఉంటుంది? తప్పించుకుంది. ఏ మాయా, ఎక్కడున్నావే? వీడు 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 సార్, వీటి వదలొద్దు సార్, వదలొద్దు వదలొద్దు సార్. ప్లీజ్ సార్. ఎక్కడికి వెళ్తావే? సార్ వీళ్ళు చెప్పేదంత అబద్ధం సార్. ఆ టైంలో ఆఫీస్లో ఎవరు లేరు సార్. వీళ్ళ మాట నమ్మకండి సార్. వీళ్ళేదో అక్కడ ఉన్నట్టు చూసినట్టు జరిగినట్టు చెప్తున్నారండి సార్. జరిగింది జరిగినట్ట అంటే నిజంగానే జరిగిందన్నమాట. అంతా నువ్వే చెప్పావు కదా. అది కాదు సార్. దొంగ భలే దొరికావురా. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ అదరా స్టేషన్ కి. సార్ నాకేం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, నువ్వే చేసి నేను చెప్పేది వినండి సార్. నాకు తెలియదు సార్. సార్ వాడిని వదలొద్దు సార్. వాడు నన్ను రేప్ చేయడమే కాదు సార్, వాడు నన్ను నన్నే కొడతావే నువ్వు? నన్నే కొడతావే? మాయా, మాయా, మాయా. సార్ 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 అమ్మాయి చెప్పింది నమ్మకండి సార్. సార్ సార్ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. సార్ సార్ ఏ అమ్మాయి లేదు కదరా అక్కడ. సార్ 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 అమ్మాయిని రేపే చేసావా ఇంకేమో చేసావా? నా కొడక స్టేషన్ లో పడి కుమ్మేస్తే నిజాలు అవే బయటకు వస్తాయి.
చెప్పండి. సాహు గారు, మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పటాన్చెరు కెనాల్ సమీపంలో మిస్ అయిన మాయా శవం దొరికింది. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి నైట్ 12 గంటలకే చనిపోయింది. కానీ ఎర్లీ మార్నింగ్ 4:30కి మా స్టేషన్లో ఆ అమ్మాయి ఎలా కంప్లైంట్ ఇచ్చింది సార్? ఈ కేసు ఏదో చాలా మిస్టరీగా ఉంది సార్. ఆ అమ్మాయి పేరేం చెప్పారు? మాయా సార్. వాచ్మ్యాన్, 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 వాచ్మ్యాన్! అరే తాగబోతున్నా కొడక, ఎక్కడ తెచ్చావురా? వాచ్మ్యాన్! ఈ తాగుబోతుడు ఎక్కడ పడి చచ్చాడో ఇట్టాం. వాచ్మ్యాన్! వీడికి ఎప్పుడు తాగుడు తప్ప ఇంకో పని ఉండదు. రే వాచ్మ్యాన్! మళ్ళీ ఏ అమ్మాయిని కప్పెట్టాలో? ఎక్కడ చచ్చావురా? ఏ అమ్మాయి కనిపించినా వదలడు వెదవా. వినపట్లేదా నీకు? ఈ డబ్బులు తీసుకో. ఎందుకు సార్? ఉంది, దాన్ని పార్సల్ చేసి నా కార్డు ఎక్కి 2 రోజులు కనపడకుండా రిటర్న్ వెళ్ళిపో. అలాగే సార్. నేను చెప్పే వరకు ఈ ఆఫీస్ చుట్టుపక్కల సరే సార్. అర్థమైందా? సరే 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 సార్.